దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని కొనియాడారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధన్నాయక్ దామోదర్రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ విద్యార్థుల చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి లక్షలాది మంది విద్యార్థులకు విద్యా సాయం చేశారని, అలాగే ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి ఎంతో మందికి వైద్యం అందించి పునర్జన్మను ఇచ్చారని ఎమ్మెల్యే విజయరమణారావు గుర్తు చేశారు. నాకు షుగర్ కానీ ఎక్కువ అవుతుంది. పేదలు కూడా ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం ఉండాలని చెప్పి ఆనాడు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ప్రతి పేదవాడు ఎంతమంది ఉంటే అంతమంది ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్పి టౌన్లలో కానీ గ్రామాలలో కానీ ఎంతమంది ఇళ్ళకు దరఖాస్తు పెట్టుకుంటే అంతమందికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ఆ ఇల్లు కట్టుకునే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. దాంతోపాటు పేద విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదవాలని, పేద విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ చేయాలని చెప్పి, పీజీ చదవాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు గొప్ప విద్యా అవకాశాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. వారు ఈరోజు మన మధ్య లేకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి అప్పటి వరకు పింఛన్ కూడా చాలా తక్కువ మందికి వచ్చింది. గ్రామాలలో ఎవరు అడిగితే వాళ్ళకి వికలాంగుల పింఛన్ కానీ, వితంత పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, వారితో పాటు కుల సంఘాలకు కూడా మరి పేదలకు పింఛన్లు ఇచ్చి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మరి ఎక్కువ పింఛన్లు ఇచ్చినటువంటి రాష్ట్రంగా మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వెలుగొందిందంటే మరి ఏ రకంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిండ్రు, ఏ రకంగా పేదలను ఆదుకున్నారు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. మరి ఏవైతే 6 గ్యారంటీలకు సంబంధించి 4 గ్యారంటీలు అమలవుతూ ఉన్నాయి. త్వరలో మిగతా గ్యారంటీలను అమలు చేసి రాజశేఖర రెడ్డి ఏదైతే పేదల కోసం పాటుపడ్డారో వారి ఆశయ సాధన కోసం వారు చేసినటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో దాన్ని ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని కొనసాగించి వారి పేరును తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా ఉండేటట్టు పేదల గుండెల్లో నిలిపే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాలను విజయవంతం చేయాలని భక్తుల్ని కోరారు ప్రధాన అర్చకుడు వీరభద్రయ్య. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఆలయంలో భక్తులు ఉదయం నుండే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ ఈ నెల 14, 15వ తేదీల్లో పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఏర్పాట్లు చేశారు.
మన పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరా మల్లికార్జున మహాస్వామి వారి యొక్క జాతర ముగింపు ఉత్సవాలు తేదీ 14/7/2024 ఆదివారం జరుగుతాయి. కావున ఇట్టి పెద్దపట్న అగ్నిగుండ బ్రహ్మోత్సవంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మన పాలక మండలి మరియు యువ గారు ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి సేవించి తరించగలరు కోరుచున్నాము. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తలపై బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే విజయ రమణారావు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. బీరప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని బీరప్ప స్వామిని వేడుకున్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. అలాగే కేవైసీఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గోవింద్ ఎలస్వామితో పాటు కుల పెద్దలు పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మడిపల్లి కాలనీలో ప్రాథమిక ఉన్నత పాఠశాలను పరిశీలించారు. గ్రామంలోని నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. పెగడపల్లి గ్రామంలో గ్రామీణ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ కేంద్రాలను సందర్శించి త్వరితగతిన విద్యార్థులకు దుస్తులు అందించాలని నిర్వాహకులకు సూచించారు.